హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి సహోదరులు సతీష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందాలండి. బ్రదర్ చెప్పినట్లుగా వాస్తవానికి ఈరోజు అమరావతిలో ఉండాల్సింది, నిన్నే ఉండాల్సింది. నేను నైట్ కూడా యాక్చువల్లీ మా మీటింగ్ ఉంది. మరి అంతకుముందు మరి బ్రదర్ 2 times కాల్ చేసినప్పుడు నాకున్న స్కెడ్యూల్ని బట్టి నేను రాలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డాను. ఫస్ట్ టైం అంటే ఓకే, సెకండ్ టైం కూడా మరి అలా చెప్పానని చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత మరి బ్రదర్ పిలిచినప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడ వేరే వాళ్ళని పంపించి ఇక్కడ నేను వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరి వెళ్ళాలి. హల్లెలూయా. మరి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, భాగ్యముగా ఎంచుతున్నాను. మరి ఈ రోజులా ప్రతిరోజు ఉంటే ఎంత బాగుండో కదండి. ఈ రోజులాగా ప్రతిరోజు ఉంటే ఎంత బాగుండో కదా. ఏంటి ఈ రోజులాగా అంటే ప్రతిరోజు గుడ్ ఫ్రైడే అయితే ఎంత బాగుండో, అంతేనా? ఎందుకంటే సాధారణంగా మనకు తెలిసింది, మనం చేస్తున్నది ఏంటి అని చెప్పనంటే, గుడ్ ఫ్రైడే రోజు మరి ఎక్కడ లేని దుఃఖం మనకు వస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు ఎక్కడ లేని భారం వచ్చేస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు కనబడినంత సిలువ దర్శనం మరి మిగతా ఏ రోజు కూడా కనపడకపోవడం చాలా ఆశ్చర్యం. ఏమండి? అందుకే నాకైతే అనిపిస్తుంది ప్రతిరోజు గుడ్ ఫ్రైడే అయితే బాగుండు. నేనైతే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాను దేన్ని, ప్రభువు నాకు ఇచ్చిన ఈ రక్షణ కారణమైన ఆ సిలువను. హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అని చెప్పనంటే, ఇట్స్ ఎ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హౌ వి రిసీవ్డ్ సాల్వేషన్. మనందరికీ ఇది ఒక జ్ఞాపికం. అంటే దేన్ని జ్ఞాపకం చేస్తుంది అంటే, రక్షకుడు మన కొరకు చెల్లించిన వెల, రక్షకుడు మన పట్ల చూపించిన ప్రేమ, రక్షకుడికి మన పట్ల ఉన్న ఆలోచన, వీటిల్ని తెలియపరుస్తుంది ప్రియ సహోదరి. ముఖ్యంగా మరి ఈరోజు చాలా సంఘాల్లో మరి 7 మాటల్ని, సిలువలో ప్రభువు పలికిన 7 మాటల్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ 7 మాటలు కేవలము గుడ్ ఫ్రైడేకి మాత్రమే సంబంధించినవి కాదు, కానీ సంవత్సరంలో ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పనంటే, ఆయన పరిచర్య అంతట్లో మాట్లాడిందంత ఒక ఎత్తు అయితే, ఆయన మరణమునకు ముందు మాట్లాడిన మాటలు అతి ప్రాముఖ్యమైనవి. సాధారణంగా మనిషి మరణించబోయే ముందు చాలా కీలకమైన విషయాలు చెప్తారని చెప్పినని జాగ్రత్తగా ఆ ఇంటి వారు, ఆ కుటుంబ సభ్యులు అక్కడే ఉంటూ ఉంటారు. ప్రాముఖ్యమైన విషయాలు చెబుతారు అని అంటే, ఆ చివరి నిమిషంలో మాట్లాడే మాటలకు చాలా ప్రాముఖ్యత ఉంది అని. అలాగే యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా ఆయన జీవితంలో, ఆయన పరిచర్యలో మాట్లాడిన ప్రతి మాట విలువైందే. అయితే ఆయన మరణములో లేదా ఆయన మరణానికి ముందు మాట్లాడిన మాటలు అత్యంత విలువైనవి, ప్రపంచాన్ని కదిలించే. హల్లెలూయా. ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడబోట్లేదులే, కానీ ఒక విషయాన్ని ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అదేంటి అని చెప్పనంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. మరలా చదువుతారమ్మా మాట. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి
తల వంచి తన ఆత్మను అప్పగించెను. ఇక్కడ తెలుగులో సమాప్తమైనది అనే మాట మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇదే మాట మరికొన్ని ట్రాన్స్లేషన్లో రాయబడిన విధం ఏంటి అంటే ఇట్ ఈస్ అకంప్లిష్డ్, ఇట్ ఈస్ అకంప్లిష్డ్. ముగించబడింది అనే దానికన్నా కూడా అచీవ్ చేయబడింది లేదా సాధించబడింది, సాధించబడింది. ప్రభు సమాప్తమైనది అని చెబుతున్నాడు సిలువలో. ఇది 6వ మాటగా మనం ధ్యానిస్తూ ఉంటాం సాధారణంగా. యేసుక్రీస్తు ప్రభు సమాప్తమైనది, ఇట్ ఈస్ అకంప్లిష్డ్, నేను సాధించాను అని చెప్పనే మాట చెబుతున్నాడు. దీన్ని విజయానికి సంబంధించిన కేక అని చెప్పనంటారు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్ బట్ ఇట్స్ ఎ క్రై. ఆయన వేసిన కేక అంటారు, ఆయన వేసిన కేక. ఇట్స్ ఎ ట్రయంఫల్ విక్టోరియస్ వర్డ్ దట్ జీసస్ క్రైడ్ అపాన్ ద క్రాస్. ఆయన సిలువ మీద విజయ పదంతో వేసిన కేక ఏమిటి అని చెప్పనంటే ఇట్ ఈస్ అకంప్లిష్డ్, నేను సాధించాను. ఏమి సాధించాడు ఆయన, ఏమి సాధించాడు అని చెప్పనంటే తండ్రి తనకు అప్పగించిన పనిని సాధించాడు లేదా ముగించాడు. ఎందుకోసమైతే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడో, ఏ పని నిమిత్తమైతే ఆయన లోకంలోనికి వచ్చాడో దాన్ని ఆయన సంపూర్ణం చేశాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, యేసుక్రీస్తు ప్రభుకి మొదటి నుంచి కూడా ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు. యేసుక్రీస్తు ప్రభు అన్న మాట, ఐ డిడ్ నాట్ కమ్ టు డూ మై ఓన్ విల్. నేను నా చిత్తాన్ని చేయడానికి రాలేదు కానీ తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చానని చెప్పని ప్రభు చెప్పాడు. అంటే హీ వాజ్ కాన్షియస్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన జీవించే జీవితంలో ఆయనకి ఒక విషయం స్పష్టంగా తెలుసు. అదేంటి అంటే తండ్రి చిత్తము చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను, తండ్రి చిత్తాన్ని చేయడానికి నేను ఇక్కడ బ్రతుకుతున్నాను. ఈరోజు ఎంతమందికి ఈ ప్రశ్న వేస్తే వాళ్ళ దగ్గర సమాధానం ఉందో నాకు తెలియదు. వై యు ఆర్ లివింగ్, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అనే ప్రశ్న వేస్తే చాలామంది దగ్గర ఉండే సమాధానం చాలా వింతగా ఉంటుంది. కొంతమంది కుటుంబం కోసం బ్రతుకుతున్నానండి అంటారు, కొంతమంది మా ఆయన కోసం బ్రతుకుతున్నానండి అంటారు, కొంతమంది మా ఆవిడ కోసం బ్రతుకుతున్నానండి అంటారు, ఇంకొంతమంది మా పిల్లల్ని చూసుకుని బ్రతుకుతున్నానండి అంటారు, ఇంకొంతమంది నా జీవితంలో ఇంత డబ్బు సంపాదించాలని బ్రతుకుతున్నానండి అంటారు, ఇంకొంతమంది ఏ రోజు కన్నా నేను ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలండి అందుకే బ్రతుకుతున్నానండి అంటారు. మరికొంతమంది ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలండి అని చెప్పనని అంటూ ఉంటారు. అంటే అనేకులు రకరకాల కారణాల చేత జీవిస్తూ ఉంటారు. చివరికి వారి జీవితాన్ని ముగించేటప్పుడు కల్లా నువ్వు ఏమి సాధించావు, వాట్ హ్యావ్ యు అచీవ్డ్, నువ్వు ఏమి సాధించావు అని చెప్పని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితి. ఒక అయోమయమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాన్ని ముగిస్తూ ఉంటారు. వాళ్ళ నిమిత్తం కూడా ఆ కుటుంబ సభ్యులు అలాగే ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే చనిపోబోతున్న వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అలాగే బ్రతికున్న వీళ్ళకి తెలియదు ఆ ప్రియులు ఎక్కడికి వెళ్తున్నారు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఈరోజు మనము అలా జీవించడానికి పిలువబడలేదు. రక్షించబడిన వాళ్ళు కూడా ఈరోజు, లేదా రక్షించబడుతున్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఈరోజు దే డోంట్ హ్యావ్ ప్రాపర్ గోల్. వాళ్ళకి ఒక గురి లేదు. ఎందుకు బ్రతుకుతున్నావు, ఎందుకు రక్షణ పొందావు అంటే పరలోక రాజ్యానికి. మరి ఇప్పుడు వెళ్తావా? భలేవాళ్ళు అండి. ఇప్పుడు ఎందుకు వెళ్తామండి? పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత, లేకపోతే ఇల్లు కట్టుకున్న తర్వాత, లేకపోతే ఇంకేదో మా ఇంట్లో పని ఉందండి దాన్ని కూడా ముగించుకున్న తర్వాత అప్పుడు వెళ్తామండి. రక్షణ పొందేమని చెబుతున్న వాళ్ళకు కూడా ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, దేవుడు వాళ్ళని ఎందుకు రక్షించాడో తెలియకపోవడం చాలా ఆశ్చర్యం, చాలా విడ్డూరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట, అమ్మ నన్ను చెప్పనివ్వండి అమ్మా. ఓకే, 2వ అధ్యాయం 8వ వచనం, ఫర్ ఇట్ ఈస్ బై గ్రేస్, మీరు విశ్వాసము ద్వారా
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, కానీ ఇది మీ వలన కలిగినది, మీరు మంచి పనులు చేయడం వల్ల సంపాదించుకున్నది కాదు. మీరు అక్కడికి ఇక్కడికి ఆ క్షేత్రానికి ఈ క్షేత్రానికి తిరిగి సంపాదించింది కాదు. లేకపోతే మీరు ఇంకేదో మంచి క్రియలు, అన్నదానాలు, వస్త్రదానాలు, లేకపోతే ఇంకేదన్నా అలాంటి మంచి క్రియలు చేయడాన్ని బట్టి సంపాదించుకున్నది కాదు. అసలు మీరు కష్టపడింది కాదు ఇది. యు హ్యావ్ నాట్ వర్క్డ్ ఫర్ ఇట్. ఇది మీరు కష్టపడి సంపాదించుకున్న రక్షణ కాదు. ఇంకెవరో మీ కొరకు కష్టపడ్డారు, ఇంకెవరో మీ కొరకు వెల చెల్లించారు, ఇంకెవరో మీ కొరకు రక్షణను సంపాదించి పెట్టారు. ఇది దేవుని వరమే. ఇట్ ఈస్ బై గ్రేస్. కృప అనేది దేవుని వరం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కృప ద్వారా అందించబడిన రక్షణ దేవుని వరము. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కృప అనే దానికి అర్థం ఏంటో తెలుసా అండి? ఏంటమ్మా? వెరీ గుడ్. అర్హత లేని వారికి అర్హతనిచ్చేది కృప. ఇది టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మా నాన్నగారు అసోసియేట్ ప్రొఫెసర్, సో నాకు బాగా తెలుసు. మా నాన్నగారు చెబుతూ ఉంటారు. పేపర్స్ కొన్నిసార్లు నేను కూడా చూస్తూ ఉండేవాడిని. ఆయన కరెక్ట్ చేస్తున్నప్పుడు మరి పాస్ మార్క్స్ 35 అయితే 33 వచ్చినా సరే పాస్ చేస్తారండి. ఏంటంటే వాటిని గ్రేస్ మార్క్స్ అంటారు. ఏం మార్క్స్ అవి? గ్రేస్ మార్క్స్, కృప కలిగిన మార్కులు అనమాట. ఓకే, సో వీడెందుకు మరి నష్టపోవాలే, వీడెందుకు వాడి జీవితాన్ని సంవత్సరం పాటు వ్యర్థం చేసుకోవాలే అని చెప్పినని సాధారణంగా లెక్చరర్స్, లేకపోతే మరి 10th క్లాస్ పేపర్స్ కరెక్ట్ చేస్తున్న టీచర్స్ కానీ ఎక్కువ శాతం మరి వాళ్ళు చేసే పని ఏంటి అని చెప్పనంటే, ఇలాగ బోర్డర్లో ఉన్న వాళ్ళకి అర్హత లేకపోయినా వాళ్ళని పాస్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ఇప్పటికన్నా వాళ్ళు తెలుసుకుంటారేమో, ఇప్పటికన్నా కష్టపడి చదువుతారేమో, ఇప్పటికన్నా వారి జీవితం యొక్క విలువను అర్థం చేసుకుంటారేమో అని చెప్పనని వాళ్ళు పాస్ చేస్తే, ఇక పాస్ అయిన వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో వాళ్ళు సాధించింది మరి ఇంకెవరు సాధించలేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ మరింత దుర్భరంగా ఆ పాస్ మార్కుల కొరకే అన్నట్టుగా చదువుతూ ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు మన పట్ల కృప చూపించాడు. ఆయన మనం అర్హులము కాదు, ఆయన రక్షణకు మనం అర్హులము కాదు. అయినప్పుడు కూడా మనకు ఆయన కృప చూపించి రక్షణ అనే వరాన్ని మనకు ఇచ్చాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అయితే ఎందుకు ఇచ్చాడంట? చదవండి ఆ కింద వచనాల్లో. క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయింప వీలు లేదు. నేను వారికన్నా గొప్ప, వీరికన్నా గొప్ప అని చెప్పి అంటానికి వీలు లేదు. మా సంఘం మీకన్నా గొప్ప, లేకపోతే ఇంకెవరో సంఘం కన్నా మేం గొప్ప అని చెప్పిన ఎవరిని గురించి ఎవరు అతిశయించడానికి వీలు లేదు. అందరికీ కృపే. అది ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ కృప అనేది కనుక లేకపోతే మనకు అర్హత లేదు. We are not worthy to stand in the presence of God. దేవుని సన్నిధిలో నిలబడటానికి అర్హత లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని దర్శనాన్ని పొందుకున్న యెషయా ప్రవక్త అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య నివసించువాడను, నేను మరణించి తిని అని చెప్పేసి మాట్లాడాడు. అంటే పరిశుద్ధుడైన దేవుని ముందు నిలబడటము ఇట్స్ నాట్ ఎ జోక్. ఆయన పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలబడాలి అని చెప్పనంటే ఒక అర్హత ఉండాలి, ఒక యోగ్యత ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ అర్హతను కల్పించింది ఏంటి అంటే ప్రభు యొక్క కృప. ఆ కృప మన ఊరికి రాలేదు, ఎంతో మూల్యము చెల్లించబడింది, ఎంతో మూల్యం చెల్లించబడింది. ఇందాక మాట అన్నాను, ఈ గుడ్ ఫ్రైడేని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే ఎంత మేలు అని. ఎందుకని తెలుసా ఈ మాట? ఆయన చేసిన ఆ గొప్ప కార్యాన్ని, ఆ సిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోకపోవడం వలన ఈరోజు సిలువ విలువ తెలియని వాళ్ళలాగా బ్రతుకుతున్నాం. ఎవరికి తోచినట్లుగా, ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి కావాల్సినట్లుగా, ఎవరికి వీలైనట్లుగా వాళ్ళు జీవించే ప్రక్రియలో ఉన్నారు. కానీ ఈరోజు దేవుని కొరకు జీవించే వాళ్ళు ఎంతమంది? దేవుని మహిమార్థమై జీవించే వాళ్ళు ఎంతమంది? దేవుని కొరకు శిష్యులుగా, సాక్షులుగా బ్రతికే వాళ్ళు ఎంతమంది? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, చాలా చాలా తక్కువ మంది. గమనిస్తున్నారా?
ఆయన సిలువలో చేసిన కార్యం ఏంటో మనకు అర్థమైతే, ఆయన సిలువలో చెల్లించిన మూల్యం ఏంటో మనకు అర్థమైతే, ఆయన సిలువలో మన కొరకు చేసిన అర్పణ ఏంటో మనకు అర్థమైతే, ఆయన చేసిన బలియాగం ఏంటో మనకు అర్థమైతే, జీవితాంత కాలం ఆయనకు బానిసలుగా బ్రతుకుతాం. హల్లెలూయా. స్వచ్ఛందంగా ఆయన ఎవరిని బానిసలుగా చూడ్డు, కానీ మనంతటి మనం ప్రభువుకి, ప్రవ్వా నీ కొరకే బ్రతుకుతానని చెప్పేసినని మనం జీవిస్తాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, ఈరోజు ఒక్కొక్కళ్ళు సాగులు చెప్తా ఉంటారు. ప్రార్థన చేసుకున్నావమ్మా, భలే వాళ్ళని కుదరలేదండి ఈరోజు. వాక్యం చదివారా, కుదరలేదండి ఈరోజు, బిజీగా ఉన్నామండి. మందిరానికి ఎందుకు రాలేకపోయారా, కుదరలేదండి, బంధువులు వచ్చారండి. రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కొన్ని క్రియలు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు క్రైస్తవులేనా అని చెప్పనే ప్రశ్న వచ్చే పరిస్థితి. ఎందుకు ఇవన్నీ కూడా అని చెప్పనంటే, దే డోంట్ రిమెంబర్ ద క్రాస్ ఎవ్రీ డే. They don't remember the sacrifice that was made on the cross every day. ప్రతిరోజు కూడా ప్రభువు చెల్లించిన మూల్యాన్ని జ్ఞాపకం చేసుకోకపోవడం, ప్రతిరోజు కూడా సిలువ యొక్క విలువను జ్ఞాపకం చేసుకోకపోవడం, ప్రతిరోజు కూడా ప్రభు ఎంతగా మనల్ని ప్రేమించాడో దాన్ని జ్ఞాపకం చేసుకోకపోవడం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అది జ్ఞాపకం ఉంటే నువ్వు నీ కొరకు బ్రతకవు, ప్రభు కొరకు బ్రతుకుతావు. నీ జీవితం అంతా కూడా ప్రభు కొరకు బ్రతుకుతావు. బ్రదర్, ఇంతకుముందు ఉద్యోగం చేసేవాళ్ళు మరి ఉద్యోగం నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? నేను ఉద్యోగం చేసేవాడిని ఇంజనీర్గా, నేను ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఎంతోమంది సేవకులు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, మంచి మంచి జీతాన్ని సంపాదిస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ వాటన్నిటిని వదులుకొని దేవుని పరిచర్యకు ఎందుకు రావాల్సి వచ్చింది? బుద్ధిహీనులు, జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటూ ఉంటారు సంపాదన కోసమని. ఏమి సంపాదన కోసం? డబ్బు సంపాదన కోసం కాదండి, ఆత్మల సంపాదన కోసం. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన ప్రేమ గనక మమ్మల్ని బలవంతం చేయకపోతే వాటన్నిటిని వదులుకోవాల్సిన అవసరం లేదు. లోకంలో ఎన్నో కంఫర్ట్స్ ఉన్నాయి, లోకంలో ఎన్నో చేయడానికి ఉన్నాయి, లోకంలో అనుభవించడానికి, ఆనందించడానికి ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి. కానీ ప్రభు ప్రేమను తెలుసుకున్న వాళ్ళు ఆయన కొరకు బ్రతకడానికి తమను తాము అప్పగించుకుంటారు. హల్లెలూయా. నాకు ఇంకా బాగా గుర్తు, నేను గుర్గాంలో వర్క్ చేస్తున్నప్పుడు, అంటే ఢిల్లీ దగ్గరే ఉంటుంది గుర్గాం అనే ప్రాంతం. అది కార్పొరేట్ హబ్ అని చెప్పని అంటారు దాన్ని. అంటే కార్పొరేట్ ఆఫీసెస్కి హెడ్ ఆఫీస్ గుర్గాంలో ఉంటుంది. సో అక్కడ నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని గ్లాక్సోస్మిత్లైన్ అనే కంపెనీలో. నేను ఢిల్లీకి మరి ఆరాధనకి వచ్చేవాడిని, చాలా చిన్నవాడిని. అక్కడ అప్పటికి అసిస్టెంట్ కమిషనర్ అనుకుంటా ఆయన మా చర్చికి వస్తూ ఉండేవాళ్ళు. వెళ్ళబోయే ముందు, అంటే అప్పటికే నేను సాక్ష్యం చెప్తూ ఉండేవాడిని, వాక్యాలు, యూత్ మీటింగ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండేవాడిని. ఇలాగా ఉండేది పరిస్థితి. నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాను, అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నానని చెప్పి తెలిసి ఆయన ఎంతో భయభక్తులు, నాకన్నా పెద్ద, వయసులో పెద్ద, అన్నిట్లో పెద్ద ఆయన అసిస్టెంట్ కమిషనర్. మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఎంతో గౌరవంగా మరి చూసి ప్రార్థన చేయించుకొని, వాక్యం చెప్పించుకొని మరి నన్ను పంపించారు అక్కడి నుంచి. అంటే ఎంత హోదాలో ఉన్నా దేవుని పట్ల ఎలాంటి విధేయత ఉందో చూడండి. ఇలాంటి ఆఫీసర్లు చాలామంది ఉన్నారు, ఐఏఎస్లో ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు, మంచి మంచి బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు, డాక్టర్స్లో ఉన్నారు. ప్రియ సహోదరు, దేవుడు ఎవరిని చదువుకోవద్దని చెప్పడు. చదువు మానేసి వచ్చి సేవ చేయమని చెప్పి చెప్పడు, లేకపోతే ఉద్యోగం మానేసి వచ్చి సేవ చేయమని అందరికీ చెప్పడు. కానీ నువ్వు ఏం చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, రిమెంబర్ దట్ ద ప్రైజ్ వాజ్ పెయిడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్. సిలువలో నీ కొరకు వెల చెల్లించబడింది అనే విషయాన్ని గమనించి, గ్రహించి నువ్వు ఆ ఉద్యోగాన్ని ఇచ్చేయి. నువ్వు చదువుకో, నువ్వు కాలేజీలో చదువుతున్నావా, లివ్ ఎస్ ఎ టెస్టిమనీ, ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకు. నువ్వు కాలేజీలో చదువుతున్నావా, ర్యాంక్ వచ్చినట్టు చదువు. ఎందుకో తెలుసా? నీ వలన ప్రభువుకు మహిమ రావాలి. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం చేస్తే నీ ఉద్యోగంలో క్వాలిటీ ఉండాలి. నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఆ ప్రొఫెషన్లో దీని వలన దేవునికి మహిమ రావాలి అన్నట్లుగా నువ్వు పనిచేయాలి. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రొఫెషన్ ద్వారా నేను దేవునికి ఏమన్నా చేయగలనా అనే తలంపు మనకు ఉండాలి. కొంతమంది ఉంటారండి, దేవుని పరిచర్యకు కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరు? రక్షించబడిన సో కాల్డ్ విశ్వాసులు అనేవాళ్ళు. దేవుని పరిచర్యకు నాకు అర్థం కాదు, అంటే వ్యక్తిగతంగా ఇది నా ఓన్ ఒపీనియన్, నాకు అర్థం కాంది ఏంటి అని చెప్పనంటే,
దేవుడు నిన్ను ఏ స్థాయిలో పెట్టాడో, లేకపోతే ఏ తలాంత్ ఇచ్చాడో ఆ తలాంతును నువ్వు దేవునికి అప్పగించడానికి కూడా నువ్వు డబ్బు అడుగుతున్నావంటే, డబ్బు చూస్తున్నావంటే నిన్నేమనాలి? ఏమనాలంటే వాళ్ళని? దేవుని విలువ తెలుసా? దేవుని ప్రేమ విలువ తెలుసా? దేవుడు చెల్లించిన మూల్యం యొక్క విలువ తెలుసా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఇట్ ఈస్ బై గ్రేస్ దట్ యు హావ్ బీన్ సేవ్డ్, ఇట్ ఈస్ నాట్ బై యువర్ వర్క్స్. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, దేవుని కృపావరమే. అర్హత లేని మనకు ఆయన అర్హతనిచ్చాడు, ఆయన కృపావరాన్ని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు చదువుదాం ఎందుకో. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. నేను ఫార్మసీ చేసిన తర్వాత MBA చేశాను. ఒక చాలా పెద్ద యూనివర్సిటీలో, ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద పాపులర్ యూనివర్సిటీస్. బ్రాండ్ మేనేజర్ అవ్వాలి అని చెప్పి అనేది నా కోరిక. ఎందుకు బ్రాండ్ మేనేజర్ అంటే బాగా డబ్బు సంపాదించాలి అనేది. అది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్, అన్ని రకాల పాపాలు చాలా ఈజీగా చేసేయచ్చు. అలా ఉంటుంది. ఎంత హైఫైగా ఉంటుందో అంతే విధంగా పాపం ఉంటుంది, అంతే విధంగా డబ్బు ఉంటుంది, అంతే విధంగా హోదా ఉంటుంది. హోమ్ మినిస్టర్ పిల్లలు, ఇండస్ట్రియలిస్టుల పిల్లలు, ఇలాంటి వాళ్ళు వచ్చి చదువుతూ ఉంటారు అలాంటి ఆ యూనివర్సిటీలో. అలాంటి యూనివర్సిటీలో చదువుతున్నాను నేను. మొదటి సంవత్సరం అయిపోయింది, చాలా ఘోరాతి ఘోరమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. రెండవ సంవత్సరానికి నా సాక్ష్యాన్ని యాక్చువల్గా యూత్ మీటింగ్లో పంచుకున్నాను, సో ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఆ రెండవ సంవత్సరం ప్రారంభంలో ప్రభు నన్ను దర్శించి నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇఫ్ యు రిపెంట్ ఐ విల్ రెస్టోర్ యూ, ఇఫ్ యు అటర్ వర్దీ నాట్ వర్త్లెస్ వర్డ్స్ యూ విల్ బి మై స్పోక్స్మెన్. స్పోక్స్మెన్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? స్పోక్స్మెన్ అని చెప్పనంటే, ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి ప్రతినిధులు ఉంటారు అంటే ఆ పార్టీ తరపున మాట్లాడేవాళ్ళు. అలాగే మన దేశం ఉంది, విదేశాంగ మంత్రి అని చెప్పని అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వేరే దేశంతోటి కాంటాక్ట్ చేస్తారు, మన దేశం తరపున మాట్లాడతారు వాళ్ళు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే యూ విల్ బి మై స్పోక్స్మెన్ అనే మాట వాడాడు. నేనేమనుకున్నాను? బ్రాండ్ మేనేజర్ అవ్వాలని చెప్పి అనుకున్నాను. విపరీతంగా డబ్బు వస్తుంది, చాలా రేర్గా ఉండే క్వాలిఫికేషన్ ఇది, బాగా డబ్బు సంపాదించవచ్చు, MBAలో కూడా జ్యువెల్ స్పెషలైజేషన్, బాగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి అనుకున్నాను. కానీ ప్రభువు నాతో అప్పటికే తెలియపరిచిన మాట, యూ విల్ బి మై స్పోక్స్మెన్. ప్రభు నన్ను రక్షించిన తర్వాత ఎప్పటికప్పుడు ఆయన పట్ల కోరిక. ఆ చివరి ఎక్కడో కూర్చునేవాడిని నేను, ఆ చివరి ఎక్కడో మూలన కూర్చొని పక్కన వాళ్ళతో మాట్లాడటం, వీళ్ళతో మాట్లాడటం, ఏంటి ఎలా ఉన్నావు, ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నాయి, ఏం చదువుతున్నావు, ఇలాగా రకరకాలుగా విషయాలు మాట్లాడుతూ ఉండేవాడిని. ఏ సినిమా వచ్చింది, ఎక్కడ, మందిరం దగ్గర. ఏమాత్రము కూడా ఇంట్రెస్ట్ లేని నాకు, ఏమాత్రము కూడా దేవుని సన్నిధిలో ఉండే మనస్సు లేని నాకు దేవుడు ఎలాంటి మనసు ఇచ్చాడు అని చెప్పనంటే, నాకు ఆదివారం ఒక పూట అటెండ్ అయితే తృప్తి ఉండదండి. నేను చెప్తుంది నేను రక్షణ పొందిన అప్పుడు సంగతి, ఇప్పుడు మాత్రమే కాదు. నాకు ఇంకా తెలుసుకోవాలి. ఈయనలో ఉన్న ప్రేమేంటో తెలుసుకోవాలి అని చెప్పనని ఆయన గురించి వినటానికి ఎంత ఇష్టపడేవాడినో. ఎవరన్నా సాక్ష్యం చెబుతా ఉంటే ఎన్ని గంటలైనా వాళ్ళ దగ్గర కూర్చుండిపోయి వాళ్ళ సాక్ష్యాన్ని వింటూ ఉండేవాడిని. ప్రియ సహోదరి, ఒక బర్నింగ్ డిజైర్, ఒక విపరీతమైన కోరిక నేను చదువుతున్నప్పుడే దేవుడు నా చదువుని బహుగా ఆశీర్వదించాడు. సెకండ్ ఇయర్ కల్లా ఆ తర్వాత నా ఉద్యోగాలను ఆశీర్వదించాడు. ఈ కోరిక నన్ను ఎక్కడ తీసుకెళ్ళింది అని చెప్పనంటే, మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో అడుగుతూ ఉండేవాడిని, ప్రవ్వా నాకు వాక్యం అర్థం కావట్లేదయ్యా, నాకు వాక్యం నేర్పించు. నేను వేరే స్టేట్లో ఉండేవాడిని, దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడిని. నాకు తెలుగు బైబిల్ అర్థం కాదు, ఇంగ్లీష్ బైబిల్ అర్థం కాదు. నిజం, తెలుగు బైబిల్ అర్థం కాదు, ఇంగ్లీష్ బైబిల్ అర్థం కాదు. అలాంటి టైంలో నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ప్రభు నాకు
మరి NIV వెర్షన్లో ఒక ఇంగ్లీష్ బైబిల్ నాకు ఒకళ్ళు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇక అక్కడి నుంచి నా ప్రార్థన ఇంగ్లీషే, నా బైబిల్ పఠనం కూడా ఇంగ్లీష్. ఇప్పుడు కూడా నేను తెలుగులో మీకు చెప్పలేను, ఇది కూడా ఇంగ్లీష్ బైబిలే. వాక్యాన్ని విపరీతంగా చదువుతూ ఉండేవాడిని. ఎంతగా చదువుతూ ఉండేవాడిని అంటే, నా ఆఫీస్లో ట్రైనింగ్ ఉన్నా సరే ఎదురొక సిస్టమ్ ఉంటుంది, కింద నా బైబిల్ ఉంటుంది. అంత కోరిక, అంత విపరీతమైన కోరిక. ప్రియ సహోదరి, ఇది మనుషులిచ్చిన కోరిక కాదు, దేవుడిచ్చిన కోరిక. హల్లెలూయా. ఈ నోటి వెంట ఎప్పుడు సినిమా పాటలు వస్తూ ఉండేవి, తెలుగు హిందీ సాంగ్స్ నా ఫింగర్ టిప్స్ లో ఉండేవి. స్టేట్ లెవెల్ ఇంటర్ యూనివర్సిటీ సింగింగ్ కాంపిటీషన్స్లో అవార్డు కూడా వచ్చింది నాకు. ఎప్పుడు చూసినా ఆ సినిమా పాటలు. ఆ నోటిని దేవుడు పూర్తిగా పరిశుద్ధపరిచి ఆయన మాటలు మాట్లాడటానికి మార్చేశాడండి. హల్లెలూయా. ఈ శక్తి ఎవరిదండి? ఆ శక్తి మీలో ప్రవహించట్లేదా? ఆ శక్తి మనలో ప్రవహించట్లేదా? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దర్శిస్తాడా? ప్రియ సహోదరి, the same power, the same grace has been given to each and everyone equally, without partiality. ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అదే కృప దేవుడు ఇస్తున్నాడు. ప్రియ సహోదరి, అదే శక్తితో ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు. ఈరోజు మనం దాన్ని జ్ఞాపకం చేసుకున్నామా? మనము సృష్టింపబడిన వాళ్ళమై ఉన్నాము. క్రీస్తు ప్రభువునందు సృష్టింపబడిన వాళ్ళమై ఉన్నాం. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువుని అంగీకరిస్తున్నావే, ఆహ్వానిస్తున్నావే నీ జీవితంలోనికి, ఆ సమయంలో ప్రభు చేస్తున్న కార్యం ఏంటి అని చెప్పనంటే, హీఈస్ ఫార్మింగ్ యూ. ఆయన నిన్ను సృష్టిస్తున్నాడు. ఆయన పోలికలోనికి, ఆయన సారూప్యంలోనికి ఆయన సృష్టిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మన పట్ల ఉద్దేశించిన క్రియలను మన పట్ల జరిగించడానికి. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రియ సహోదరి, నేను అనుకున్నాను ఉద్యోగమే నా ప్రణాళిక అని చెప్పి అనుకున్నాను. కానీ ఎప్పటికప్పుడు దేవుడు నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మాట్లాడేవాడు. తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, జనములకు ప్రవక్తను నియమించి ఉన్నాను అని చెప్పి నన్ను దేవుడు రకరకాల వాక్యాలతో, వాగ్దానాలతోటి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకు భయం వేసేది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫిట్. దేవుని పని చేయడానికి ఏమాత్రం నాకు యోగ్యత లేదు. నాకు చాలా భయం దేవుని పరిచయం చేయాలి అంటే, దేవుని సేవకులు అంటే నాకు చాలా హై రిగార్డ్, చాలా ఉన్నతమైంది దేవుని సేవ అంటే. దేవుని సేవకులు అంటే చాలా ఉన్నతమైన వాళ్ళు. నాకు అలాంటిది లేదు. దేవుడు నన్ను పాపం నుండి రక్షించాడు, అది చాలు. మీకులాగా చక్కగా కూర్చొని వాక్యం వినడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రియ సహోదరి, కానీ ప్రభు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నేను నిన్ను పిలిచాను, నువ్వు నా పని చేయాలి అని చెప్పేసి దేవుడు ఎప్పటికప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మాట్లాడేవాడు. బై ద వే, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏకాంత ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారని చేతులు చూపిస్తారా? ఏకాంత ప్రార్థన చేసేవాళ్ళు. ప్రియ సహోదరి, మీరు చాలా మిస్ అవుతున్నారు, చాలా కోల్పోతున్నారు. దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడాలి. మందిరంలో ప్రార్థనలు ఓకే, కుటుంబ ప్రార్థన ఓకే, బట్ గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ పర్సనల్లీ. వ్యక్తిగతంగా మాట్లాడటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. రక్షించబడిన మనము ఆయనతో సహవాసము చేసే ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. వాక్యం రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? ఒక్కసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కనుక మనం తీసినట్లయితే, అందులో మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిననే మాట ఉంటుంది. చదువుతారా? దాని అర్థం ఏంటో తెలుసా అండి? మన సమాధానార్థమైన శిక్ష. మన సమాధానార్థమైన శిక్ష ఏమిటండి? ఈ సమాధానార్థమైన శిక్ష అంటే, దేవునికి మనకి మధ్య సమాధానం లేదు. దేవునికి మనకి మధ్య సమాధానం లేదు. దేవుని వాక్యములో అందుకనే యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, రక్షింపనేరకుడినట్లు యెహోవా హస్తము కూర్చగా లేదు, విననేరకుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. ఇదే మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? రండి మన వివాదము తీర్చుకుందాము. ఈ అడ్డుని దేవుడు ఏమంటున్నాడు అని చెప్పనంటే, ఈ అడ్డు రావడానికి గల కారణం ఏంటి అని చెప్పనంటే, నీకు దేవునికి మధ్య వివాదం వచ్చింది. వివాదం అంటే గొడవ.
కానీ దేవుడు వివాదంలో ఉండిపోవడానికి ఇష్టపడట్లేదండి. ఈరోజు ఎంతమందికి వివాదాలంటే ఇష్టమో కదండి. గొడవలంటే అసలు మామూలుగా వెళ్ళరు ముందుకి. ఆరాధనలో వేరు, గొడవల్లో వేరు. ఆరాధనే, గొడవే కదండి. ఇక అసలు ఆ గొడవల్లో వచ్చే భాషలు వేరు. భాషలందు ఈ భాషలు వేరయ్యా, అదనమాట. అర్థమైందా? ప్రియ సహోదరి, వివాదాన్ని కోరుకునే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని చెప్పేసి వాక్యం రాయబడి ఉంది. ఎందుకు దేవుని కుమారులు అనబడుదురో తెలుసా అండి? ఆయన సమాధానాన్ని కోరుకునే వ్యక్తి, ఆయన సమాధానానికి కర్త, ఆయన ఎప్పుడూ కూడా సమాధానం ఇష్టపడేవాడు. ప్రియ సహోదరి, అందుకనే ఆయనకి మనకి మధ్య వివాదం వచ్చింది. మనం చేసిన తప్పును బట్టి వివాదం వస్తే ఆయన ఊరుకొని కూర్చోాలా, మనల్ని శపించి ఊరుకోలా, లేకపోతే మన కీడుకి మనల్ని వదిలేయలా, మన పాపానికి మనల్ని వదిలేయలా, మన నష్టానికి మనం వదిలేయలా, మన కష్టానికి మనం వదిలేయలా. ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మీ పాపములు ఎంత ఎర్రనివైనను నేను వాటిని హిమము వలె తెల్లనివిగా చేస్తాను. ప్రభు పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుని బిడ్డలా ఉండాలి తెలుసా అండి? రండి, లెట్ us reconcile. బల్లారాధన తీసుకుంటా ఉంటారండి, పక్కన వాళ్ళతో మాట్లాడరు. బల్లారాధన అప్పుడు ఆ బల్లారాధన ముందు ఏడుస్తారు. ఆ ఏడుపు మామూలుగా ఉండదు. ప్రభువా, నేను పురిగినయ్యా, నేను అట్లాంటి దాన్ని అయ్యా, ఇట్లాంటి దాన్ని అయ్యా, నేను ఇలాంటి వాడినయ్యా, ప్రభువా నా అలాంటి వాడి కోసం వచ్చావా అయ్యా, ప్రభు ఎంత ప్రేమించావయ్యా, ప్రభువా నన్ను క్షమించావా అయ్యా. అబ్బో, అసలు ఆ ప్రార్థన వేరు. కానీ పక్కనోడితో మాత్రం వీడితో తప్ప నేను ఎవరితోనో మాట్లాడతాను ప్రభువా, ఈ ఒక్కటే. ప్రియ సహోదరి, ఎంత గర్వం ఉందండి మనకి. ప్రియ సహోదరి, మనము ఎంత ఒప్పుకోకపోయినా ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రైడ్. వెన్ ప్రైడ్ ఈస్ నాట్ బ్రోకెన్, యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీ అహంకారం కనుక విరవబడకపోయినట్లయితే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి కాలేవు. ప్రియ సహోదరి, ఆయన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానం కోసం ఆయన మీద శిక్ష వేసుకున్నాడండి. సిలువలో ఆయన పాపిగా మార్చబడ్డాడండి. మన పాప భారాన్ని ఆయన మోస్తా ఉన్నాడండి. అందుకనే ఏలోహిం లామా సబక్తాని, నా దేవా. ఒక తెలివి జ్ఞానం లేనివాడు బైబిల్ చదవకపోతే బైబిల్ చదవాలి సరిగ్గా, తెలియకపోతే నేర్చుకోవాలి, లేకపోతే కామెంట్రీస్లో చదవాలి, లేకపోతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు అడగాలి. పబ్లిక్గా పోస్ట్ పెట్టాడు, ఏలోహి అంటేనంట ఎవరినో దేవుడిని పిలుస్తున్నాడంట ఆయన. నాకు చాలా నవ్వు వచ్చింది. అసలు వీడు పేజెస్ ఎలా చూస్తున్నారు, వీడి వీడియోస్ ఎలా చూస్తున్నారు, చూసేవాళ్ళు ఇంకెంత దారుణమైన వ్యక్తులు. ఈరోజు ఇలాంటి వాళ్ళు బయలుదేరండి. యూట్యూబ్లో ముఖ్యంగా అరాకొరాగా చదవడం, పొడిగా నాలెడ్జ్ తెలుసుకోవడం, ఏది పడితే అది మాట్లాడటం. అది అరమేయిక్లో మాట్లాడిన మాటని చాలా స్పష్టంగా బైబిల్ రాయబడింది. అంటే వాడు బైబిల్ కూడా చదవాలా, ఎక్కడో విని ఉంటాడు. కాబట్టి ప్రభు ఆ మాట వాడాడంటే అర్థం ఏంటి అని చెప్పనంటే, యేసుక్రీస్తు ప్రభు మన పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ప్రియ సహోదరు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా ఆయన నోరు తెరవలేదంటండి. దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మొన్న టీవీ ఛానల్లో ఒకడైతే అసలు అచ్చంగా సంస్కృతమే పాస్టర్ గారంట. ఆయన మళ్ళా పాస్టర్ గారంట. ఎవరి ఎగ్జాంపుల్ అండి మనం ఫాలో అవుతుంది? ఇంకొంచెం మంది అయితే రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు. ప్రియ సహోదరు రెచ్చిపోమాకండి. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ రెచ్చగొట్టలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఓర్చుకున్నాడు, సహించాడు, భరించాడు, ప్రేమించాడు. శత్రువును కూడా ఆయన కాళ్ళు కడిగాడండి. అది ప్రభు. యూదా ఇస్కరియోతు తను అప్పగిస్తున్నాడని తెలిసి కూడా ప్రభు ఏం చేశాడండి? మనమైతే ఏం చేస్తామండి? ప్రభువా, ప్రైజ్ ద లార్డ్, నాయనా తెలియపరిచారు, వీడికి ఏదో ఒకటి కావాలి ప్రభువా, నేను ఎంత భక్తి పరుణ్ణి తెలియాలి ప్రభువా, నేను ఎంత ప్రార్థనా పరుణ్ణి తెలియాలి ప్రభువా, నేను ఎంత ప్రార్థనా పరురాలం వీడి తెలియాలి ప్రభువా, ఏదో ఒకటి జరగాలి ప్రభువా. ఇంకొంతమంది ఒక కాకు ముందుకెళ్ళి వాడు కాలు పడిపోవాలి ప్రభువా,
అటు చెయ్యి పడిపోవాలి ప్రభువా, ఏదైనా చిన్న యాక్సిడెంట్ అన్న చెయ్యి ప్రభువా. ఏంటండి ఈ ప్రార్థనలు? ఏం ప్రార్థనలు అండి ప్రార్థనలు? దేవుడు తెలుసా మనకు? అసలు దేవుడు తెలుసా? ఈరోజు సోషల్ మీడియాలో ఇవే ఎక్కువైపోయినాయి. దయచేసి ఐ అడ్వైజ్ అండ్ ఎంకరేజ్ యంగ్ పీపుల్, అలాగే పెద్దవాళ్ళని కూడా చెప్తున్నాను, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చెత్త ఫాలో అవ్వమాకండి, ప్రతి ఒక్క ప్రసంగం ఫాలో అవ్వమాకండి. ఈరోజు ఎక్కువ మెసేజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పండి, ఉద్రేకపూర్వకమైన మెసేజెస్, ఒక ఇమోషనల్గా మాట్లాడే వర్తమానాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ వాక్యాన్ని వివరించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ప్రియ సహోదరి, వాక్యంలో ఉన్నది కనుక మాట్లాడితే వాక్యానికి ఆ కెపాసిటీ ఉంది. ఎదుటివాడితో మాట్లాడే పవర్ వాక్యంలో ఉంది. ఎదుటివాడిని మారు మనసులో నడిపించే పవర్ వాక్యంలో ఉంది. ఎదుటివాడి జీవితాన్ని మార్చే పవర్ వాక్యంలో ఉంది. మనం ఉద్రేకపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి రెచ్చగొట్టే ప్రసంగాలు వినమాకండి, వాటిని ఫార్వర్డ్ చేయమాకండి. అవి షార్ట్స్ అయినా సరే, భలే ఉందిరా, మావాడు భలే మాట్లాడాడు. ఫ్యాన్స్ ఎక్కువైపోయారండి ఈరోజు పాస్టర్లకి, తెలుసా? మా అన్న, మా అక్క అని చెప్పేసి బయలుదేరారు. దయచేసి ఎవరికి ఫ్యాన్స్ ఉండమాకండి. మనకుంది ఒకే ఒక్క హీరో, ఎవరైనా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఆయన్ని మాత్రం, మీరైనా నేనైనా మీకైనా నాకైనా మనందరికీ ఒకళ్ళే హీరో, అది ఆయనే. ఒకళ్ళే మనకి ఎగ్జాంపుల్, ఆయనే మన ఎగ్జాంపుల్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, ఆయన సమాధానాన్ని కోరుకున్నాడు. ఆయన సమాధానాన్ని కోరుకొని నోరు తెరవలేదు. ఎంత శిక్షిస్తున్నా, ఎంత హింసిస్తున్నా, ఎంత బాధిస్తున్నా, ఎంత వేధిస్తున్నా, ఎంత శోధిస్తున్నా, ఎంతగా అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నా ఆయన తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే ప్రభువుకు సంపూర్ణముగా తెలుసు, తండ్రి ఈ సిలువను వాడుకొని సర్వమానవాళికి గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ సిలువ ద్వారా సర్వమానవాళికి గొప్ప విడుదల రాబోతుంది. ఈ సిలువ ద్వారా పాపికి పరిశుద్ధునికి మధ్య సమాధానము అనే బంధము ఏర్పరచబడుతుంది. ఈ సిలువ ద్వారా నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి ద్వారాలు తెరవబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, ప్రభువుకి సంపూర్ణముగా తెలుసు తండ్రి చిత్తం ఏంటో. ప్రభువు సంపూర్ణముగా తెలుసు, ఆ తండ్రి చిత్త ప్రకారమే ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఇలా మనం చదువుకున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో, మనము సృష్టింపబడిన వాళ్ళమై ఉన్నాము. ఎందు గురించి? దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయడానికి. నువ్వు టీచర్ అయినా, నువ్వు లెక్చరర్ అయినా, లేకపోతే నువ్వు పోలీస్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే నువ్వు బిజినెస్ మ్యాన్ అయినా, లేకపోతే నువ్వు డాక్టర్ అయినా, నువ్వు లాయర్ అయినా, నువ్వు జడ్జి అయినా, లేకపోతే ఇంకేదన్నా అయినా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది నిన్ను రక్షించుకోవడానికి. ఊరికినే నిన్ను రక్షించుకొని చంపేయడానికి దేవుడు నిన్ను రక్షించలేదు. ఊరికినే రక్షించలేదు. అమ్మా రక్షించబడ్డావుగా, ఇక వారం వారం వచ్చి బల్లారథం తీసుకో, అందుకోసం రక్షించింది. వారం వారం వచ్చి బల్లారథం తీసుకోవడానికైనా రక్షించింది ఆయన ఉద్దేశించిన సంగతులు మన పట్ల ఉన్నాయి. ఆయన ఉద్దేశించిన పనులు మన పట్ల ఉన్నాయి. ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన పనులు మన పట్ల ఉన్నాయి. వాటిని మనము ముగించాలి. ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభు తనకు అప్పగించబడిన బాధ్యతను చివరి వరకు చేస్తూనే వచ్చాడు. చివరికి తన తల్లి బాధ్యతను కూడా అప్పగించేశాడు. ఎవరికి? తన ప్రియుడైన ప్రియ శిష్యుడైన యోహానికి అప్పగించేశాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పినని. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన రెస్పాన్సిబిలిటీని ఎలాగ ఫుల్ఫిల్ చేస్తున్నాడో గమనించండి. ప్రియ సహోదరి, మీ తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారా? కొంతమంది ఉంటారు, మందిరంలో పరిచర్య బాగా చేస్తారు, ఇంట్లో పరిచర్య ఉండదు. ఏంటి ఇంట్లో పరిచర్య అంటే? సొంత తల్లిదండ్రుల విషయంలో పట్టించుకోరు. ఒక సహోదరి చెప్తుంది ఇలాగే, ఫలానా మా బావగారండి చాలా భక్తిగా ఉంటారండి, అసలు మందిరం అండి, ప్రార్థన అండి, పరిచర్య అండి, మంచి ఉద్యోగం చేస్తున్నాడండి, కానీ సొంత వారిని పెద్దగా పట్టించుకోడండి. ఆ కఠినత్వం ఏంటో మాకు అర్థం కాదండి అని చెప్పినని వాళ్ళ ఇంట్లో అమ్మాయి నాకు సాక్ష్యం చెప్తుంది. మన గురించి ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారో బయట. మనం నోటితో మాట్లాడేదానికన్నా కూడా మనం జీవించేది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. ప్రియ సహోదరి,
మనం జీవించే జీవితము ఇట్ స్పీక్స్ లౌడర్ దాన్ అవర్ వాయిస్. మనం జీవించే జీవితం మాట్లాడుతుంది. మనం మాట్లాడే మాటల కన్నా కూడా అత్యధికంగా మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు సైతం తన తల్లి విషయంలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యం లేడంటే ఆ బాధ్యతను కూడా ఆయన ఫుల్ఫిల్ చేశాడు. కేవలం పరలోకపు తండ్రి ఇచ్చిన బాధ్యతను మాత్రమే కాదు, తన ఇహలోకపు తల్లి బాధ్యతను కూడా ఆయన ఫుల్ఫిల్ చేశాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనం కూడా తల్లిదండ్రుల పట్ల దేవుడు మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని వాళ్ళు బ్రతికున్నంత కాలం బంగారంగా చూడాలి. ఎందుకంటే మనం ఎదిగేంత కాలం వాళ్ళు మనల్ని బంగారంగా చూశారు కనుక, మన ప్రతి అవసరత వాళ్ళు తీర్చారు గనక, మనల్ని పట్టించుకున్నారు గనక, మనతో పడ్డారు గనక, మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించారు గనక, మనకు మరొక అవకాశం ఇచ్చారు గనక, మనం చదువుకోవడానికి లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉండడానికి వారు దోహదపడ్డారు గనక, దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు గనక, దేవుడు మనకి ఇచ్చిన దేవదూతలు గనక ఏం చేయాలి? చివరి వరకు వారిని సన్మానించాలి, గౌరవించాలి. కొంతమంది చేస్తారు అంటారు, చేస్తారు, చేసేది చేస్తారు, ఆ నోటి కంట్రోల్ ఉండదు. సావనన్నా సావలేదు, ఎప్పుడు చచ్చిపోతావో నువ్వు, అప్పుడు పీడ విరగడైపోద్ది, అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు నాకు నెమ్మదిగా ఉంటుంది, అప్పుడు నా కుటుంబానికంటే దరిద్రం. ఇలాంటి మాటలు ఏం మాటలండి? ఏం మాటలండి? ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోతున్నాయండి. ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోతున్నాయి. ఎంతో మంచి సంస్కృతి ఉంది మన దేశానికి. అలాంటి మన దేశంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయి. ఎందు గురించి అంటే పట్టించుకొని వాళ్ళు పెరిగిపోతున్నారు. దాంట్లో క్రైస్తవులు లేరంటారా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీకు అప్పగించిన బాధ్యత అది ఏదన్నా సరే, అది కుటుంబ బాధ్యత కావచ్చు, మందిరం యొక్క బాధ్యత కావచ్చు, పరిచర్య బాధ్యత కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా బాధ్యత దేవుడు నీకు అప్పగించినప్పుడు దాన్ని నువ్వు ఎలా నెరవేరుస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం పట్ల నువ్వు ఎలాగా వ్యవహరిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన మందిరం పట్ల ఎలా వ్యవహరిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? దేవుడు నీకు అప్పగించిన ప్రత్యేకమైన పిలుపు నిమిత్తం నువ్వు ఎలాగా వ్యవహరిస్తున్నావు? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభు సంతోషంగా చెప్పగలిగాడు, ఇట్ ఈస్ అకంప్లిష్డ్. ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. విజయ దుందవి మోగిస్తూ ఆయన ఒక విజయ సంబంధమైన కేకతోటి అంటున్నాడు కదా, సమాప్తమైనది అని చెప్పనని. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎన్ని ప్రవచనాలు అయితే ఉన్నాయో, దాదాపు 300 కన్నా ఎక్కువ ప్రవచనాలు, పాత నిబంధనలు రాయబడిన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు పట్ల నెరవేరని అని చెప్పనని బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన పాపం మీద జయమును సంపాదించాడు, ఆయన అపవాది మీద జయమును సంపాదించాడు, ఆయన మరణం మీద కూడా జయమును సంపాదించాడు. హల్లెలూయా. సర్వమానవాళ్ళకి రక్షణ అనుగ్రహించాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, తానే బలి అర్పణగా అర్పించుకొని దేవుడు ఇచ్చిన పనిని సంపూర్ణం చేసి ముగించాడు. ఈరోజు మనం చెప్పగలమా ఈ మాట? దేవుని వాక్యములో పౌలు అనే వ్యక్తిని గురించి మీకు తెలుసు. సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన సంగతి మీకు తెలుసు. ఒకప్పుడు సంఘాన్ని హింసించేవాడు, ఒకప్పుడు సంఘాన్ని దూషించేవాడు, ఒకప్పుడు సంఘాన్ని ద్వేషించేవాడు. అలాంటి వాడు ప్రభు దర్శనాన్ని పొందుకున్నప్పుడు ప్రభు ఒక వినూత్నమైన దర్శనాన్ని అతనికి ఇచ్చాడు. ఒక వినూత్నమైన దర్శనాన్ని, ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని అతనికి ఇచ్చాడు. ఆ దర్శనం కోసమే తన బ్రతుకంతా కూడా జీవించాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, పౌలు ఖండాలు తిరిగి ప్రభు వాక్యాన్ని ప్రకటించాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎంతో మంది ఆత్మలు సంపాదించగలిగాడు, ఎన్నో సంఘాలని కట్టగలిగాడు. చివరిలో అన్నమాట ఏంటో తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అండ్ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్. మంచి పోరాటం పోరాడాను. నువ్వు దేవుని కోసం బ్రతకడం అంటే ఏంటో తెలుసా? పోరాటము. ఈ లోకంలో ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. నీ ఇంట్లో నుంచి వ్యతిరేకతలు వస్తాయి, నీ ఉద్యోగంలో వ్యతిరేకతలు వస్తాయి. ఏమన్నా నీతిగా జీవించడం అంత ఈజీ అనుకుంటున్నారండి? పరిశుద్ధంగా జీవించడం అంత ఈజీ అనుకుంటున్నారండి? దేవుడు చెప్పినట్టుగా చేయడం అంత ఈజీ అనుకుంటున్నారండి? యూ హ్యావ్ టు ఫైట్, బట్ నాట్ విత్ పీపుల్, బట్ నాట్ విత్ ఫ్లెష్. మనుషులతో కాదు మనం పోరాడాల్సింది, వ్యక్తులతో కాదు మనం పోరాడాల్సింది. వీఆర్ ఫైటింగ్ అగైన్స్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్.
but with the spiritual forces of darkness. We are not fighting against the flesh and blood, but with the spiritual forces of darkness. మనం అంధకార సంబంధులతో, లోకనాథులతో, ప్రధానులతో, దురాత్మ సమూహములతో పోరాడుతున్నామని చెప్పినని వాక్యము తెలియపరుస్తుంది. నువ్వు ప్రభు కోసం బ్రతుకుతున్నట్లయితే అనుదినము పోరాటం ఉంటుంది. ఆ అనుదిన పోరాటం నువ్వు జయించాలి అని చెప్పనంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో నువ్వు సహవాసము చేయాలి. దేవుడు రక్షణ ఇచ్చింది ఎందుకు? కాము కూర్చొని మందిరానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం కోసం కాదు. ప్రతిరోజు ఆయనతో మాట్లాడటానికి యాక్సెస్ ఉంది. పరలోకం నుండి శక్తి పొందుకోవడానికి నీకు అవకాశం ఉంది. అందుకనే వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మాట, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలం ఆయన యందు, ఆయన అప్పగించిన పని నువ్వు చేయాలంటే ఆయనలో బలం పొందుకోవాలి. అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజు కూడా ఆత్మలో నువ్వు బలవంతుడు కావాలి, బలవంతురాలు కావాలి. తద్వారా అనుదినము ఆయన అప్పగించిన చిత్తమును చేయడానికి సహాయమును, శక్తిని నువ్వు పొందుకోవాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, ప్రార్థన అనే అవకాశం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా ఆ రాత్రికి ఎక్కడికి వెళ్ళేవాడండి? ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. ఆ రాత్రికి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. మరలా ఉదయం దేంతో ప్రారంభించేవాడు? ప్రార్థనతోనే. మార్టిన్ లూథర్ ఒక మాట అన్నాడు. మార్టిన్ లూథర్ తెలుసు కదా, ఎవరు మార్టిన్ లూథరు? బైబిలు రోమా క్యాథలిక్ చర్చ్ నుంచి మరి సోలా గ్రేషియా అంటే కృప ద్వారా మాత్రమే రక్షణ అనే నినాదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మార్టిన్ లూథర్. అలాగే బైబిల్ని తీసుకొచ్చిన వ్యక్తి మార్టిన్ లూథర్. అలాగే ఈ 66 పుస్తకాలు మనం చదువుతున్నామే బైబిల్లో. మరి వీటన్నిటికి గల కారణం ఏంటంటే ఎంతో రీసెర్చ్ చేసి మరి పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఉన్న ఆ లింకేజెస్ని గమనించి ఏర్పాటు చేసి వాటిని ఒక మరి గ్రంథముగా ఏర్పాటు చేసిన వ్యక్తి మార్టిన్ లూథర్. చాలా అద్భుతమైన దైవజనుడు, ప్రభు కోసం ఎంతో శ్రమపడిన వ్యక్తి. ఈ వ్యక్తి చెప్పిన మాట ఏంటి అని చెప్పనంటే, ఈ రోజు నాకు చాలా ఎక్కువ పని ఉంది కాబట్టి రోజు కన్నా కూడా నేను గంట ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈరోజు నాకు, మనం ఏమంటాము, ఈరోజు ఎక్కువ పని ఉంది కాబట్టి ఈ రోజుకి ఎక్స్క్యూజ్ మీ ప్రభువా, ఈ రోజుకి మనం క్లోజ్ చేద్దాం ప్రభువా. కానీ ఆయన అయితే దేవుని మీద ఎంత డిపెండ్ అయ్యాడో చూడండి. ఈరోజు నాకు చాలా పని ఉంది, నేను చాలా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి, ప్రార్థన అనేది ఆయుధం. ఇట్స్ ఎ వెపన్, ఇట్స్ ఎ మైటీ వెపన్, శక్తివంతమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఊరికినే మనకు పని అప్పచెప్పలేదు. ఈ ఆయుధాన్ని మనకిచ్చి ఇప్పుడు నా పని చేయి. నీ శక్తితో కాదు, నీ బలముతో కాదు, నీ తెలివితేటలతో కాదు, నా శక్తితో పనిచేయి. హల్లెలూయా. అందుకనే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువకు అప్పగించబడబోయే ముందు ఆ రాత్రి ప్రార్థన చేస్తాడండి. ఏమన్నా తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగాలి. అక్కడ రాయబడిన మాట, ఆకాశం నుండి దేవదూత వచ్చి యేసుక్రీస్తు ప్రభుని బలపరిచెను అనే మాట రాయబడింది. ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక ఆయన శరీరంలో ఉన్న వ్యక్తి ఎలా బలపడాలో మనకు మాదిరిని చూపిస్తున్నాడు. మీరు నేను కూడా ప్రార్థించగలిగితే ప్రభు మనల్ని బలపరుస్తాడు. ఆయన ఆత్మ మనల్ని బలపరుస్తాడు. ఆయన శక్తి మనల్ని నింపుతాడు. నేను ఒక సహోదరుడు, నన్ను ఆత్మీయంగా నడిపించే సహోదరుడు నన్ను కూర్చోబెట్టి మందిరం దగ్గర చాలా విషయాలు, దేవుని సేవకులు, దేవుని పరిచర్యలో ఎదుర్కొనే పోరాటాల గురించి, వీటన్నిటి గురించి చెబుతూ ఉంటే నేను చాలా ఏడ్చానండి. ఎందుకో తెలుసా? ఆ శ్రమలు పట్టడానికి నేను సిద్ధంగా లేను. నేను చాలా సున్నితంగా పెరిగిన వాడిని, సున్నితమైన మనసు కలిగిన వాడిని. వాటిని తట్టుకునే పరిస్థితి నాకు లేదు. నేను వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద పడి మోకరించి, ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తున్నారయ్యా? నాలాంటి వాడిని ఎందుకు ఎన్నుకున్నారు? నాకు అంత శక్తి లేదు ప్రభువా అని భయంకరంగా ఏడ్చానండి. ఎందుకంటే నాకు నిజంగానే అంత యోగ్యత లేదు, అంత శక్తి లేదు. కానీ ప్రభు అవన్నీ తీసేస్తానని చెప్పి అనలేదులే. కానీ
ఎప్పటికప్పుడు ఆయన వాగ్దానాలు ఇస్తూ నన్ను బలపరుస్తూ ఎన్నో సవాళ్ళు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కఠినమైన పరిస్థితులు, వాటన్నిటిలో కూడా ప్రభువు నా పక్షాన్ని నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటిలో కూడా ఆయన పక్షాన్ని పడ్డాడు. కొన్నిసార్లు వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు కళ్ళ వెంట నీళ్ళు అలా వస్తూ ఉండేవి. నేను ఏమని వాక్యం చెప్తాను ప్రభువా, నేనే ఇంత సఫర్ అవుతున్నాను, నేనే ఇంత బాధపడుతున్నాను, నేనే ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఏమని వాక్యం చెప్పాలి ప్రభువా? కానీ ఆ రోజు చెప్పిన వాక్యం అనేకులు దర్శించేదండి. అనేకులు చెప్పేవాళ్ళు, దేవుడు మాతో మాట్లాడాడు. హల్లెలూయా. మన కన్నీటిని కూడా దేవుడు ఏం చేస్తాడు, మరొకళ్ళకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. మనం పొందుకునే ప్రతి అనుభవాన్ని దేవుడు ఏం చేస్తాడు, మరొకరికి దీవెనకరంగా మారుస్తాడు. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన చేసిన ఆ యాగం, ఆయన చేసిన ప్రాయశ్చిత్తం, ఆయన చేసిన ఆ గొప్ప కార్యాన్ని మనం గనక జ్ఞాపకం చేసుకోకపోతే ఈ లోకంలో మనం గురి లేని వాళ్ళుగా, గమ్యం లేని వాళ్ళుగా, గత్యంతరం లేని వాళ్ళుగా బ్రతుకుతాము. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన్ని గనక మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయన సిలువలో చెల్లించిన వెలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రభువు గురి కొరకు బ్రతికి ఆయన అప్పగించిన పనిని సంపూర్ణం చేసినట్లుగా మనం కూడా గురి కొరకు బ్రతుకుతాం. దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు ముగించేంత వరకు నీ ప్రాణం ఎక్కడికి పోదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎన్ని 100 మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు ముగించేంత వరకు కూడా ఏ ప్రాబ్లం నిన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. కానీ నువ్వు అప్పగించుకుంటావా ఆయనకి? ప్రభువా, నేను బ్రతికినంత కాలం నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ చిత్తము చేస్తానయ్యా, నిన్ను మహింపరుస్తానయ్యా, నీ సాక్షార్థమై నీ శిష్యునిగా జీవిస్తానయ్యా. ఈరోజు ఇలాంటి సమర్పణ చేసుకుందామా? ఈరోజు ఇలాంటి నిర్ణయం ఒకటి తీసుకుందామా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ పట్ల దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది. దేవునికంటూ ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారం జీవించు. దేవుడిని బహుగా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించని వీలున్న వాళ్ళు మోకరించండి. మిగిలిన వాళ్ళందరూ కూడా యథార్థంగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామండి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అనుకోకుండా విన్న మాటలు కాదు ఇవి. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న మాటలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దామా? ప్రియ సహోదర, ప్రియ సహోదరు, గురి లేకుండా జీవిస్తున్నావేమో, గమ్యం లేకుండా జీవిస్తున్నావేమో, లేకపోతే వ్యర్థమైన ఆలోచనలతో జీవిస్తున్నావేమో, వ్యర్థమైన ప్రణాళికలతో జీవిస్తున్నావేమో. రేపు అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి అనుకుంటున్నావు. కానీ దేవునికంటూ నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు అప్పగించిన పని ఒకటి ఉంది, దాని కొరకు నిన్ను బ్రతికిస్తున్నాడు. ఇంకా నువ్వు సజీవుడిగా, సజీవురాలుగా ఉన్నావు అని చెప్పనంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని కోసం బ్రతుకుతావా? దేవుని కోసం బ్రతుకుతావా? ప్రార్థన చేయి. ఈ లోకంలో జీవించదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా తోడు నీడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా తోడు నీడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. చెప్పగలమా ఈ మాట?
ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నేనుండలేను. అవునయ్యా, ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నేనుండలేను. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవేనా నా ప్రియుడవు. హల్లెలూయా. నీవేనా తోడు నీడవు, నీవేనా ప్రాణ ప్రియుడవు. యేసు నీవేనా తోడు నీడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. నీ కొరకే దేవా. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే జడియను. నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే జడియను. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవేనా ప్రాణ ప్రియుడవు. యేసు. చెబుదామా ఈ మాట? యథార్థంగా చెప్పేవాళ్ళు లేచి నిలబడతారా? నీవేనా ప్రాణ ప్రియుడవు. యేసు. నీ కొరకే బ్రతుకుతానయ్యా అని కోరుకునే వాళ్ళు లేచి నిలబడతారా? నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకునే వాళ్ళు లేచి నిలబడతారా? నీవేనా? అవునయ్యా, నీవేనా తోడు నీడవు. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే దేవా. 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 హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రోజు నాతో మాట్లాడుతున్నాడు అని నమ్మిన వాళ్ళు లేచి నిలబడతారా? ఈరోజు నా జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తాను, ప్రభువు కొరకు బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకునే వాళ్ళు లేచి నిలబడతారా? ఒక మంచి తీర్మానం తీసుకునేవాళ్ళు, ప్రియ సహోదర ప్రియ సహోదరి, ఈరోజు ప్రభువు కోసం నేను జీవిస్తాను, ఈరోజు ప్రభువు కోసం నేను జీవిస్తాను. ప్రభువా, ఈరోజు నాతో ఎంతో సూటిగా మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. ఈరోజు నువ్వు నిజంగా అలాంటి నిర్ణయం తీసుకుంటే లేచి నిలబడు. ప్రభు నిన్ను బలపరుస్తాడు. నీ పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని స్పష్టంగా నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
వీఆర్ నాట్ హియర్ బై ఛాన్స్ ఆర్ బై యాక్సిడెంట్. మనం అనుకోకుండా ఇక్కడ లేం ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ఆయన కోరుకున్నాడు, నీతో మాట్లాడాలని కోరుకున్నాడు. నీ పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కోరుకున్నాడు. నీ పట్ల ఆయన కార్యం జరిగించడానికి కోరుకున్నాడు. నిన్ను వాడుకోవాలని ఆయన కోరుకున్నాడు. నువ్వు కోరుకుంటున్నావా? ఆయన సెలవులో చెల్లించిన వెల నీకు అర్థమైందా? నువ్వు కోరుకుంటున్నావా? అయ్యా నేను కోరుకుంటున్నానయ్యా, అయ్యా నేను కోరుకుంటున్నానయ్యా, నా జీవితాన్ని నీకు అర్పిస్తానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. అలాంటి వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. నిజముగా దేవునికి అప్పగించుకునేవాళ్ళు, నిజముగా దేవునికి అప్పగించుకునేవాళ్ళు. ప్రభువా, ఎలాంటి ప్రేమ నీ ప్రేమ, ఎలాంటి కృప నీ కృప, ఎలాంటి వాత్సల్యం నీ వాత్సల్యము. ప్రభువా, నాలాంటి వాడి కోసం, నాలాంటి దాని కోసం సమస్తాన్ని విడిచి లోకంలోనికి వచ్చారయ్యా. ప్రభువా, నా జీవితాన్ని నీకు అర్పిస్తానయ్యా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు తీర్మానం తీసుకుంటే లేచి నిలబడు. యథార్థంగా దేవుడు చూస్తున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కఠినం చేసుకోవద్దు నీ హృదయాన్ని, కఠినం చేసుకోవద్దు నీ మనస్సుని, మూసివేయొద్దు దానికి ద్వారాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఉండగా వెనక్కి వెళ్ళిపోవద్దు. ఆయన మాట్లాడుతూ ఉండగా వెనక్కి జారిపోవద్దు. ఆయన మాట్లాడుతూ ఉండగా హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. అయ్యా నేనున్నానయ్యా, ఇప్పటిదాకా నా కొరకు జీవించానయ్యా, ఇక మీద నీ కొరకు జీవిస్తానయ్యా, నా స్వార్థం కొరకు జీవించానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. అలాంటి వాళ్ళు లేచిన పడతారా? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు నోళ్ళు తెరవాలి. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. నేటికి కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే ఈరోజు కూడా నేను నీతో మాట్లాడాను. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఎన్నో విషయాల్లో ప్రభువుకు వేరుగా బ్రతుకుతున్నప్పటికీ, ఎన్నో విషయాల్లో ఆయనకు దుఃఖము కలిగిస్తున్నప్పటికీ, ఒకసారి సిలువ వేయబడిన ప్రభువుని అనుదినము కూడా సిలువ వేస్తున్నటువంటి మనల్ని ఈ దినము కూడా ప్రేమిస్తూనే ఉన్నానని, ఇప్పటికీ అదే విధమైన ప్రేమను నేను చూపిస్తున్నానని, నీ ఎడల తనకు ఒక ఆలోచన, ఉద్దేశం ఉందని, నేను అందుకే నీ కొరకు ఆ రక్షణ త్యాగం, ఆ మరణము నీ కొరకే, మన కొరకే. ప్రియాక చెల్లి, అన్న తమ్ముడా, ఎంత గొప్ప దేవుని మనం దేవుడిగా కలిగి ఉన్నాము. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఎంతగా ప్రేమిస్తున్న దేవుని మనం కలిగి ఉన్నాము. నీ కొరకు సమస్తమును కూడా ఆయన బాధ్యతగా ఎంచుకున్నాడు. తన చివరి బొట్టు రక్తము కార్చున్నంత వరకు కూడా, తండ్రి వీరేమి చేరుచున్నారో వీరెరగరని క్షమాపణే చూపించాడు, ప్రేమనే చూపించాడు, వాత్సల్యతనే చూపించాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రియాకాంక్షి అన్న, ఈరోజైనా ఒక తీర్మానం తీసుకుందామా? ప్రభు కొరకు నిలబడదామని, ప్రభు కొరకు బ్రతుకుదామని.
ప్రభువుకు నమ్మకంగా ఉందామని, ప్రభువుతోనే కొనసాగుదామని, అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పెడదామని, ప్రభువులో ఆనందిద్దామని, యుగగాల సంతోషానికి మనము వారసులము, అనేకులను వారసులుగా మలుచుదామని, ఎందుకొరకు బ్రతుకుతున్న ఒక ప్రశ్న ఈరోజు సవాలుగా నీ ముందు ఉంచబడి ఉండగా, ఆ ప్రశ్నకు సమాధానం ప్రభువా నీ కొరకే, మీ కొరకే, ఈ జీవితం మీ కొరకే, నాకున్న సమస్తము మీ కొరకే, దేవా నీవు సమస్తము నాకు ఇచ్చినది నీ కొరకే, నీ కొరకే, నా బ్రతుకు దినాలన్నీ నీ కొరకే, నీకు సాక్షిగా బ్రతకాలి, నీ పని కొరకు బ్రతకాలి, నీ సువార్త కొరకు బ్రతకాలి, నీ రాజ్య వ్యాప్తి కొరకు బ్రతకాలి. అయ్యా నిన్ను నాయన ప్రజలకు తెలియచేయడానికి బ్రతకాలి. ఒక తీర్మానం తీసుకుందామా? ఈ పాపము క్షమించిన దేవుడు, తూర్పుకు పడమరెంత దూరముగా ఉన్నదో అంత దూరం చేస్తున్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఈ ప్రతి పాప దోషములన్నిటి కొరకు పరిహార్థముగా ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఈ లోకమును జయించినటువంటి దేవుడు, ఈ దినము నీకు దేవుడుగా ఉన్నాడా? లేకపోతే నీ హృదయాన్ని ఈ రోజైనా ఇవ్వు ప్రభుకు. ఈ రోజైనా మారు మనసు పొందుదు. ఈ రోజైనా రక్షణ అనుభవంలోకి ఇదే రక్షణ దినమని, అనుకూల సమయమని ప్రభు దగ్గర పరుగులెత్తుకుంటురా. రక్షించబడ్డాం, ఆచారపూర్తంగా భక్తి చేస్తున్నాం, అలవాటు ప్రకారం మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నది కాదు ప్రభు కోరుకుంటున్నది. ప్రభు కొరకు సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. సత్క్రియలు చేయడానికి దేవుడు ముందుగా నిన్ను నిర్ణయించుకున్నాడు, ముందుగా నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా దేవుడు ఉద్దేశించిన సంకల్పాలు ఈ భూమి మీద నెరవేర్చబడాలని దేవుని యొక్క ఆలోచన నీ విషయంలో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఎరిగి ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవిద్దాం. తీర్మానంతో ముందుకు నడుచుకుందాం. ప్రభువును ఒక దినం ఎదుర్కొందాం. ప్రభు రాజ్యంలో ఉందాం. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక ఈ దినము కూడా ప్రభా మాతో మీరు మాట్లాడడానికి మీ దాసులు మా మధ్యకు నడిపించారు. మేము నాయన ఊహకందని ప్రేమ, అయ్యా మా ఎడల మీ వాత్సల్యం ఎంతో గొప్పదని ప్రభు, సమస్తమును కూడా నెరవేర్చిన దేవుడిగా, జయశాలిగా, విజయశీలుడిగా ఈ దినము నాయన మిమ్మల్ని మీరు ప్రకటించుకొని ఉండగా, మీకు తగిన పిల్లలముగా, తగిన దాసులముగా, తగిన పనివారముగా, తగిన నమ్మకమైనటువంటి నీ జనాంగముగా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు స్థిరపరచండి. వాగ్దానపును తీర్మానములో నిలిచిన అనుభవం అందరికీ దయచి అయ్యా, ఈ ఒక్కరిని కూడా నువ్వు విడవడానికి ఇష్టపడట్లేదయ్యా. ప్రతి వారిని ప్రేమిస్తున్నావు. అనుకోకుండా వచ్చిన వారం ఎవరో కాదు, ఇది యాక్సిడెంటల్గా కూర్చున్న వారము కాదు, విన్నవారము కాదు. మాలో ప్రతి ఒక్కరి ఎడల ఏ పక్షపాతము లేకుండా మీరు మీ ప్రణాళికను బయలుపరిచిన దేవుడుగా, మీ ప్రణాళికలో నిలిచిన సంఘముగా, వ్యక్తులముగా, కుటుంబముగా, నీ పిల్లలముగా, నీ పనివారముగా, నీ దాసులముగా ప్రతి వారిని కూడా మీరు దీవించమని, స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోకమును నాయన అయా యుద్ధాలతోనో, అయా ఇగో తండ్రి గొడవలతోనో జయించగలిగినది కాదు, కానీ మాకు మాధురై ఉన్నటువంటి మీ ప్రేమ ద్వారానే ఆ ప్రేమను కలిగినటువంటి నీ ప్రజలముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ దినమునైనా ఈనాటికే కాదు కానీ మా జీవిత అంతము వరకు కూడా మీతో నమ్మకంగా నడవగలిగినట్లుగా ఈ దినపు మా తీర్మానాలను మీరు స్థిరపరచి, బలపరచి మాకు సహాయమై ఉండి నడిపించమని ప్రార్థిస్తూ, దైవ సేవకులునైనా రవీంద్ర గారిని బట్టి ప్రభా, అయ్యా వారి కుటుంబాన్ని బట్టి, వారి బిడలను బట్టి, వారికి అప్పగించిన పరిచర్ను బట్టి అయ్యా మీకు ముందు స్తుతిస్తూ ఉండగా వారిని ఇంకా బహుబలంగా మీరు వాడుకోండి.
ఈ అనుబంధంని స్థిరపరచు. మీ నోటి బోరగా నాయన అనేక స్థలాల్లో వారిని నిలబెట్టుకొని బలపరుచుకొని వాడుకొని నాయన మీరు మహిమ పొందండి. కూడిన నీ బిడ్డలందరినీ కూడా ఈ దినము నీ పేరట ప్రభువా దీవిస్తూ శుభాలు పలుకుతూ ప్రార్థిస్తూ బ్రతిమిలాడి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్.